జనవరి 18వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారు ఈ ఒక్కటి జేబులో పెట్టుకుంటే సరిపోతుంది. అంటే పేపర్ పైన ఈ ఒక్క అక్షరాలను రాసి జేబులో పెట్టుకుంటే చాలు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్న కుంభరాశి వారు కూడా ఇక ధనవంతులుగా మారిపోతారు. అయితే ముందుగా వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, కుంభరాశి వారికి గోచారం ఎలా నడుస్తుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, పెళ్లి సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, సంతానం లేకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీస్సులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి. వారి సెల్ నంబర్ వచ్చి 9515466718 అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. వారి యొక్క గుణం అద్భుతంగా ఉంటుంది. కొంతమంది కుంభరాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో ఆరోగ్యం అనేది కాస్త అటు ఇటుగా ఉండటం, అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావటం, అలానే డబ్బు పరంగా కూడా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కోవటం, కొన్ని గ్రహాల యొక్క మార్పుల వల్ల, కొన్ని గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల కుంభరాశి వారికి ఈ విధమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. కనుక కుంభరాశి వారు ఎవరైనా సరే ఇలా మీరు అనేక రకాల సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు అయితే కుంభరాశి వారు ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఇది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఈ నెంబర్ని రాసి మీరు మీ జేబులో పెట్టుకోవటం వల్ల మీకు ఎప్పుడూ కూడా ఆర్థికంగా సమస్యలు రావు. అలానే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. దానం ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు చేయటంలో చాలా ముందుంటారు. ముఖ్యంగా వీరి యొక్క స్వభావం చాలా సున్నితమైనటువంటిది. చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు కుంభరాశి వారు. అంతేకాదు వీరు ఇతరులతో గొడవలు, విభేదాలకు దిగడం చాలా కష్టం. అంటే గొడవలు పెట్టుకోరు. ఏదైనా మంచిగా మాట్లాడి, ఆలోచించి మాట్లాడి దేనినైనా సరే అధిగమించగల శక్తిని కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు పనిచేసేటటువంటి స్థలంలో, ఆఫీస్లో కొలీగ్స్తో కలిసి పనిచేసేటటువంటి స్థలంలో కూడా వీరు అందరితో కలిసికట్టుగా ఉంటారు. అంతేకాదు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో నుండి ప్రతి సమస్యను తొలగించుకోవటానికి అనేక రకాలుగా వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాదు కుంభరాశి వారు జీవితంలో పై స్థాయికి ఎదగాలి అని, మంచి అవకాశాలు ఉండాలి అని, జీవితం అద్భుతంగా మారాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో వీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు, పూజలు చేస్తారు, పరమేశ్వరుణ్ణి ఎక్కువగా పూజిస్తారు కుంభరాశి వారు. అంతేకాదు కుంభరాశి వారికి అంటే అందరు దైవాలను పూజిస్తారు, ఎవరి ఇష్టాలను బట్టి వారు. కానీ ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో శనీశ్వరుడు కొంత నెగిటివ్ ఎనర్జీని కలిగింపచేయటం వల్ల వీరికి కొన్ని రకాల సమస్యలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ సమస్యల నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఇలా చేయండి. అంతేకాదు కుంభరాశి వారు మీ రహస్యాలను ఎవరితో చెప్పుకోవద్దు. అంతేకాదు కుంభరాశి వారు పొరపాటున కోపంలో చేయి జారిన, మాట జారిన మీ జీవితంలో చాలా రకాల కష్టాలు వస్తాయి. ఇది మీ పరీక్ష, అంటే మీకు పరీక్ష అని చెప్పుకోవచ్చు. మీరు పొరపాటున కూడా, అంటే మీరు
ఇక ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. దరిద్ర జాతకాలు కూడా మారిపోతాయి. అంతేకాదు కుంభరాశి వారు ఈ యొక్క సమయంలో నోరు జారినా, అంతేకాదు ఎవరి విషయంలో తలదూర్చినా, జోక్యం చేసుకున్నా అది మీకు హాని కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు పనిచేసే స్థలంలో మీ ఆఫీసర్ పైన అరవటం కానీ, లేదా మీ యొక్క కొలీగ్స్తో కలిసి లేకపోయినా, లేదా చిర్రుబుర్రులాడినా, అంతేకాదు కొన్నిసార్లు మీరు ఏమీ అనకపోయినా మిమ్మల్ని అనే వ్యక్తులు కూడా ఉండవచ్చు. ఆ సమయంలో మీరు తెలివిగా ఆలోచించి మౌనం పాటించటం ఉత్తమం. అంతేకాదు తరువాత మెల్లిగా ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. ఇలా మీరు కొన్ని తెలివితేటలతో మౌనంతో మీరు అధిగమించవలసి ఉంటుంది. సమస్యలను తొలగించుకోవలసి ఉంటుంది. కనుక కుంభరాశి వారు ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. జీవితంలో అనేక రకాల సమస్యల నుండి మీరు బయటికి రావాలి అన్నా, ముఖ్యమైనటువంటి పనుల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞులను అడిగి తెలుసుకోవాలి. అధిక మొత్తంలో పెట్టుబడి కలిసి రాకపోవచ్చు. అధికంగా పెట్టుబడి ఎవరిని అడగకుండా రహస్యంగా మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఎవరికీ తెలియకుండా అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టడం కానీ, డబ్బుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్లు చేయవలసి వస్తే చేయటం కానీ చేయకూడదు. ముఖ్యంగా అప్పులు చేసి మాత్రం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయటం మీకు అస్సలు కలిసి రాదు. కనుక అప్పులు చేసి ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సేవింగ్స్ చాలా అవసరం. డబ్బుని ఖర్చు పెట్టకూడదు. అవసరం మేరకు మాత్రమే వాడుకోవడానికి ప్రయత్నించాలి. అధిక ఖర్చులు ఎదురవ్వచ్చు. కనుక డబ్బుని మాత్రం వృధాగా ఖర్చు పెట్టకూడదు. డబ్బుని వృధాగా ఖర్చు పెడితే గనక కుంభరాశి వారికి కలిసి రాదు. ఇక అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎవరి మాయలో పడకూడదు ముఖ్యంగా. అంతేకాదు మీరు ఎవరైనా మిమ్మల్ని డబ్బు ఖర్చు పెట్టమని అడిగితే గనక అసలు ఖర్చు పెట్టకూడదు. ఎవరైనా సరే మిమ్మల్ని పెట్టవలసిన దానికన్నా ఎక్కువ ఖర్చును పెట్టమని అడిగినా, వారు మీతో మంచిగా మాట్లాడినప్పటికీ డబ్బు విషయంలో మాత్రం మీరు లొంగకూడదు. మీకు ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కనుక ఇక కుంభరాశి వారు ఇలాంటి విషయాలలో జాగ్రత్తను తప్పకుండా పాటించాలి. నవగ్రహాలను పూజించాలి. ప్రతినిత్యము కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేసినట్లు అయితే కొన్ని సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి. పిల్లలు చెప్పిన మాట వింటారు. పిల్లలు మొండిగా ప్రవర్తించడం మానివేస్తారు. అంతేకాదు మీ పిల్లలు చెప్పిన మాట వినాలి అన్నా, మీ పిల్లలు బాగుండాలి అన్నా, మీరు బాగుండాలి అన్నా, మీ భాగస్వామితో కలిసి సంతోషంగా ఉండాలి అన్నా, అలానే మీరు మీ భాగస్వామితో కలిసి కొన్ని దేవాలయాలకు వెళ్ళే అవకాశం కూడా ఉండవచ్చు. దేవాలయాలను సందర్శించుకోవచ్చు. అలానే మీకు ఈ సమయంలో కొన్ని మధ్యస్థమ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో నూతన పెట్టుబడులు పెట్టడానికి ముందు అనుభవజ్ఞులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. నూతనంగా గృహ ప్రవేశం కానీ లేదా గృహ నిర్మాణం కానీ చేయవలసిన వారు తప్పకుండా నవగ్రహాలను పూజించి ఆ తరువాత మాత్రమే మొదలు పెట్టుకోండి. అప్పుడు మీకు పనుల్లో ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి. అయితే మరి కుంభరాశి వారు ఏ వస్తువుని రాసి జేబులో పెట్టుకోవాలో, ఏ అక్షరాలను రాసి జేబులో పెట్టుకోవాలి, ఏ అంకెలను రాసి జేబులో పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఇవి మీకు బాగా కలిసి వస్తాయి. వీటిని రాసి మీరు ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు, ఆర్థిక పరంగా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు, లేదు ఎవరినైనా అప్పు అడగడానికి వెళ్ళినప్పుడు, లేదు ఎవరికైనా అప్పు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, అప్పు తీర్చడానికి వెళ్ళినా, లేదు మీకు డబ్బు ఎక్కువగా ఖర్చు కాకుండా ఉండాలి అన్నా మీరు ఈ యొక్క సంఖ్యలను రాసి జేబులో పెట్టుకున్నట్లు అయితే గనక ఖచ్చితంగా మీకు డబ్బు పరమైనటువంటి సమస్యలు అనేవి ఉండవు. ఇది తప్పకుండా మీకు మంచిగా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఏమి రాసి జేబులో పెట్టుకోవాలి అంటే గనక కుంభరాశి వారు ఒక వైట్ పేపర్ని తీసుకోవాలి. వైట్ లేదా ఎల్లో పేపర్ని తీసుకొని దానిపైన 888ని రాయాలి. 3 8లను గ్రీన్ పెన్నుతో రాయండి. గ్రీన్ పెన్నుతో 3 8లను వైట్ పేపర్ కానీ ఎల్లో పేపర్ కానీ తీసుకొని దానిపైన 3 8లు రాయండి. లేదు 35 రాయండి. 3 5 కానీ 3 8లు కానీ రాయండి. ఇలా రాసి దానిని మీ జేబులో పెట్టుకోండి లేదా మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు డబ్బు పరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. మీకు బాగా కలిసి వస్తుంది. అది చాలా శక్తివంతమైనటువంటి అంకెలు.
ఆ అంకెలు రాసి మీరు జేబులో పెట్టుకుంటే గనక అనవసరమైన ఖర్చుని తగ్గించడమే కాకుండా మీపైన సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. అంతేకాదు ముఖ్యంగా మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. కుంభరాశి వారికి ఇది బాగా కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఇలా 3 8లను కానీ లేదా 3 5 సంఖ్యను కానీ రాసి వైట్ పేపర్ పైన కానీ ఎల్లో పేపర్ పైన కానీ రాసి జేబులో లేదా పర్సులో పెట్టుకోండి. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారు ఏ వస్తువుని అంటే పేపర్ పైన ఏది రాసి జేబులో పెట్టుకోవాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.